ఒకసారి ఇది చూడండి, కాదు ఇది చూడండి, ఓకేనా? పొజిషన్ చేంజ్ చేద్దాం. ఇది చూడండి. అయితే బండి మనకి వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చింది భయ్య. బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బండి కస్టమర్ అయితే ఏం వేస్తావు, ఏం చేస్తావు, ఏం అడగకుండా బండి పెట్టేసేది వెళ్ళిపోయాడు. టోటల్గా బండి ఓపెన్ చేస్తాను, ఎందుకంటే కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మనం చేయాలి కదా. ఏడు దాకా వచ్చిన తర్వాత మళ్ళీ నా ఆలోచన మారింది. అరే బాబు, ఇంక ఉండేది ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ఒకటి, సెంటర్ స్టాండ్ అడ్డా కొత్త వేయాలి, దీనికి పెయింట్ వేసి బిగిస్తే ఒక పని అయిపోద్ది అని ఆలోచించాను. అయితే వేసేస్తే బాగుంటుంది కదా, మనం అనుకుంటే అయిపోద్ది కదా. టోటల్గా అయితే ఈ అవుట్పుట్ వచ్చింది భయ్య. అయితే ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, అరే మనం అంత ఓపెన్ చేసాము, కస్టమర్ ఛార్జెస్ ఇచ్చినా ఇచ్చినా సరే బాడీకి పెయింటింగ్ చేసి బిగిచ్చేద్దాం అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఈయన మన కాడ బండి ఇచ్చేదానికోసంగా 3 నెలలు వెయిట్ చేసి బండి ఇచ్చిన తర్వాత నెల రోజులు వెయిట్ చేశాడు భయ్య. మనం ఎలాంటి రోజుల్లో తెలుసా, వాట్సాప్ ఉచితంగా మీకు మెసేజ్ రిప్లై చేయడానికోసంగా ఒక 5 నిమిషాలు లేట్ అయితే, ఏం బ్రదర్ ఇంకా రిప్లై లేదని అడుగుతారు. రిప్లై ఇకపోతే నువ్వు కాకపోతే ఇంకెవడు మెకానిక్ లేడా అనే రోజుల్లో మనం ఉంటే, ఈ కస్టమర్ మనకి రిపేర్ ఇచ్చేదాని కోసంగా 3 నెలలు వెయిట్ చేసి బండి మన కాడ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెల రోజులు వెయిట్ చేశా అంటే, ఈయనకి కాకపోతే 5 నిమిషాలు రిప్లై ఇవ్వలేని దానికి నువ్వు కాకపోతే ఇంకెవడు మెకానిక్ లేనాడు, ఓడికి న్యాయం చేస్తామా, ఈయనకి న్యాయం చేద్దామా? అందుకని ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మన కాడ బండి పెట్టుకోవాలంటే మీరు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి.